వెలగపూడి సచివాలయంలో మంత్రి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. బాగా పనిచేయాలని ఏవైతే మనం కొత్త రిఫార్మ్స్ వస్తున్నాయో ఫస్ట్ రిఫార్మ్స్లో వీళ్ళందరూ పనిచేయటం వలన ఇవన్నీ సాధించగలిగాం. మీరు చూడండి 30% నుంచి 9.72% అని అంటే ఇంచుమించు 20% తగ్గితే 20% కంబైన్డ్ స్టేట్లో 660 కోట్ల దగ్గర ఉండేది, 660-50 మధ్యలో 20 times అది గుణించుకుంటే 12,000 కోట్లు ఇప్పుడు సేవింగ్స్ ఉంటుంది గవర్నమెంట్కి. ఏది లాసెస్ రెడ్యూస్ చేయటం వలన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ పనిచేశారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ రిఫార్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు స్టోరేజ్ కెపాసిటీని కూడా తీసుకురావటం. అంటే మనం ఇప్పుడు కరెంట్ ఆగిపోతే ఇంట్లో ఒక అరగంట ఆగిపోతే 4 ట్యూబ్ లైట్లు 2 ఫ్యాన్లు ఎట్లా పెట్టుకుంటున్నామో అట్లాగే ఒక మండలంలో స్టోరేజ్ వస్తే ఒక 10 daysకో 1 weekకో హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత బాగుంటుంది అనేటటువంటిది అమెరికాలో ఆ సిస్టమ్ వచ్చింది అని అంటే ఆయన అమెరికా నుంచి ఆ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత అది మన స్టేట్లో కూడా ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు నెల్లూరులో ఒక మండలం పెడుతున్నాం, అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా ఒక మండలంలో పెడుతున్నాం. స్టోరేజ్ కెపాసిటీ కూడా ఈ సెకండ్ రిఫార్మ్స్లో తీసుకురావాలనేది. ఇదే కాకుండా విండ్ సోలార్ని కూడా హైబ్రిడ్ స్టోరేజ్ దీని కింద సిస్టమ్ కింద డెవలప్ చేయాలి అనేటటువంటిది 180 మెగావాట్స్కి అనంతపూర్ జిల్లాలో అది కూడా తీసుకున్నాం. దానికి కూడా గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మనము కలిపి దాన్ని ఆ సెంట్రల్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ వాళ్ళతో కలిసి దాన్ని కూడా డెవలప్ చేయడానికి సెకండ్ రిఫార్మ్స్లో పెట్టుకున్నాం. ఈ విధంగా అనేక రకాలుగా విద్యుత్తులో వస్తుండేటటువంటి ఏవైతే కొత్త అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మన స్టేట్లో భారతదేశం మన కంట్రీలోనే మన స్టేట్లో ముందు తీసుకొస్తూ గతంలో చేసిన రిఫార్మ్స్కి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టైం కూడా తీసుకునే రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయనేటటువంటి ఆశ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా వస్తున్నాయి కూడా, తప్పకుండా వస్తాయి. మరి ఈ రోజున ఉద్యోగస్తులందరినీ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ ఇందులో ఉండేటటువంటి అన్ని స్టేజెస్లో ఉండేటటువంటి ఇంజనీర్లని, సంఘాలని, సిబ్బంది యావత్తు కింద నుంచి పై వరకు కూడా సిబ్బందిని సీఎం గారి తరఫున నా తరఫున వాళ్ళందరికీ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవది ఈ రెస్కో అంటే రీజనల్ రూరల్ డెవలప్మెంట్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ ఉంటాయి. అవి మనకు అనకాపల్లిలో ఒకటి ఉంది, చీపురుపల్లిలో ఒకటి ఉంది, అదేవిధంగా అక్కడ కుప్పంలో ఒకటి ఉంది.